ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే ముందు కవిత ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఏదైతే లేఖ విషయంలో లొల్లయి, మన ఆయన పక్కల దయ్యాలున్నాయి, పార్టీలో దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, పిశాచాలున్నాయి అని చెప్పేసి ఆమె ఏదైతే ఇప్పుడు అమెరికా వచ్చిన క్రమంలో ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందర మాట్లాడిందో, ఆ తర్వాత ఫస్ట్ టైము కేసీఆర్ని కలవనికే ఫామ్ హౌస్కి పోయింది. మరి పోతే కేసీఆర్ కలిసిండా లేదా? ఆయన విచారణకు వస్తూ ఉన్నాడు. అంటే కీలక సమయంలో మన ఆయన ఒక విచారణ ఎదుర్కోబోతూ ఉన్నాడు. తెలంగాణ వచ్చిన వ్యక్తిగా, తొలి ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఆయన పోతూ ఉన్నాడు. సరే కొంచెం ధైర్యం చెప్పుదాం, పలకరిద్దాం, విష్ చేద్దాం, ఆయనతో పాటుగా మద్దతుగా ఉందామని చెప్పేసి కవిత ఫామ్ హౌస్కి పోయింది. పోయి ఆయన అందులోంచి బయటకు వస్తున్న క్రమంలో గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేసి పలకరించిందంట కేసీఆర్ను. ఆయన మాత్రం ఏ మాట మాట్లాడకుండా ఇట్లా చేతితోటి సైగ చేసి ఆగు అన్నట్లుగా కవితను ఆపేసింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త. అయితే ఆయన ఎందుకు ఆపిండు? గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది కవిత. జాగృతి పేరుతోటి సొంతంగా కార్యక్రమాలు చేస్తుంది. పార్టీకి సమాంతరంగా జాగృతిని నడుపుతా అని చెప్పేసి ప్రకటనలు చేసింది. కొత్తగా జాగృతికి భారీ స్థాయిలో ఆఫీస్ ఓపెన్ చేసింది, కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. పార్టీ స్పందించక ముందుకే మొన్న 5 తారీఖు నాడే కేసీఆర్ విచారణకు రావాలని చెప్పేసి కమిషన్ ఆదేశాలు ఇస్తే ఆరోగ్యం బాగాలేదు, తర్వాత వస్తా అన్నాడు. నిన్నటికి టైం తీసుకున్నాడు, అయిపోయింది. అయితే 4 తారీఖు నాడే ఇందిరా పార్క్ దగ్గర భారీగా నీళ్ళు ఇచ్చిన, కాళేశ్వరం కట్టిన కేసీఆర్కు నోటీసులు ఇస్తారా అని చెప్పేసి ఆమె భారీ ఎత్తున నిరసన ప్రదర్శన కూడా చేసింది. మరి ఈ కోణంలో ఆ విషయంలోనే కేసీఆర్ ఆమె మీద కోపంగా ఉన్నాడా? అంటే పార్టీకి వ్యతిరేకంగా పోతున్నందుక, లేకపోతే తన నిర్ణయాన్ని, తన ఆదేశాలను తనకు తెలియకుండా సొంతంగా ప్రకటనలు చేయడాన్ని, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని, పార్టీలో దయ్యాలున్నారని, పార్టీల అంతర్గత విషయాలని బయట మాట్లాడడం విషయం పట్ల కేసీఆర్ కవిత మీద కోపంగా ఉన్నాడా? అంటే ఈ వాతావరణం మీద ఆమె కలవకపోవడం కావచ్చు, గత కొన్ని రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కావచ్చు, ఈయనకు రాసిన లేఖ బయటకు లీక్ కావడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కూడా అవుననే అనిపిస్తుంది. రాజకీయ మీడియా వర్గాల్లో కూడా గదే చర్చ జరుగుతుంది. కొంచెం ఆ డీటెయిల్స్ ఏందో చూద్దాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కవిత దంపతులు, లేఖ లీక్ తర్వాత మొదటిసారి తండ్రి వద్దకు. ఇన్నాళ్ళు దూరంగా ఉండి ఇప్పుడే ఎందుకు? ఫామ్ హౌస్ నుంచి తండ్రి వెంటే నగరానికి. అయితే హైదరాబాద్కు వచ్చింది కానీ బీఆర్కే భవన్ దగ్గర రాలేదు. మళ్ళీ అంటే ఆడ కలవలేదు కాబట్టి ఇంటికాడ ఏమంటారు ఫామ్ హౌస్లో టైం ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ ఏమంటారు అటు టైం ఇవ్వలేదు కాబట్టి ఇంటికాడ బీఆర్కే భవన్ దాకా రాలేదా? అట్నే అనుకోవచ్చు. మరి అలా టైం ఇస్తేనేమో డాడీ విచారణకు పోయిందాక అంతవరకు వస్తుండే, టైం ఇవ్వలేదు కాబట్టి రాలే. ఒక్క నిమిషం, దీనికి సంబంధించిన వార్తనే ఇంకోటి కూడా ఉంది. రైట్, ఫస్ట్ అయితే చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయన లిఫ్ట్లోకి వెళ్ళి బయటకు వస్తుండు. ఆ పక్కనే సంతోష్ రావు ఉన్నాడు, ఆ మెట్ల దగ్గర కవిత ఉన్నారు, ఇక్కడ కొంతమంది పార్టీ నాయకులు వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఈయన కవిత పలకరిస్తుంటే గుడ్ మార్నింగ్ అని పలకరించి దగ్గరికి పోతుంటే ఆగమని చెప్పినట. ఇలా అటుగా కూడా సంతోష్ రావు నిలబడ్డాడు. ఇంకో వార్త ఏం నిన్న ప్రచారం అయిందంటే, ఇదంతా అయిపోయాక సంతోష్ రావు కవిత కారులో ఎక్కబోతుంటే ఆమె ఎక్కించుకోలేదట. కవిత కారులో సంతోష్ని ఎక్కించుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమైంది, ఏమర్థమవుతుంది? గతంలో ఆమె ఏదైతే కంప్లైంట్ చేసిందో, ఏదైతే కామెంట్ చేసిందో, పార్టీలో దయ్యాలు ఉన్నాయి, నన్ను మా నాన్న దగ్గరికి రాణిస్తలేరు, నేను ఏం మాట్లాడినా లీక్ చేస్తున్నారని, అంటే ఈ దయ్యమే ఆ దయ్యమా, సంతోష్ రావే ఆ దయ్యమా అనే క్వశ్చన్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సరే, అది అట్లా ఉంటే బీఆర్ఎస్ పార్టీతో కటిఫ్ చెప్పి జాగృతితో వెళ్తున్న కవిత తన భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేసిన ఆమె బుధవారం తన తండ్రి కేసీఆర్ వద్దకు రావడంపై ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత చేస్తున్న తిరుగుబాటుతో ఇప్పటి వరకు తన తండ్రి కేసీఆర్ ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా విచారణ నేపథ్యంలో తండ్రి వద్దకు వెళ్లడంపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు తండ్రి అపాయింట్మెంట్ దొరికిందా, లేక ఏమంటారు సందరితో సడమీయలేక అందరితో పాటు కలిసి పోయిందా, అపాయింట్మెంట్ ఇచ్చిందా, ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఎందుకు మాట్లాడలేదు అని అంతా కూడా చర్చ జరుగుతుంది. ఏప్రిల్ 27 తారీఖు నాడు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రైతోత్సవ సభకు సంబంధించి పాజిటివ్ అంశాలు ఏమున్నాయి, సభ వల్ల నెగిటివ్ అంశాలు ఏమున్నాయి, సభ పెట్టడం వల్ల పార్టీలో ఎంత జోష్ పెరిగింది, కార్యకర్తల్లో ఎంత ఉత్సాహం వచ్చింది అనే విషయాలు చెప్తూనే కొన్ని నెగిటివ్ విషయాలు కూడా ఆమె లేఖ రాసి పెట్టింది. మీ నుంచి ఇంకా పంచుంగు
స్పీచ్ ఎక్స్పెక్ట్ చేసినాం. బీజేపీ మీద ఇంకా దాడి చేసేది ఉండే, పథకాల మీద ఇంకా గట్టిగా మాట్లాడేది ఉండే, రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పేది ఉండే. ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకులో పెట్టేలాగా భయపెట్టేలాగా కొంత స్పీచ్ ఇంకా గంభీరంగా ఉండేది ఉండే అని కొన్ని చెప్పింది. దాంతో పార్టీలో కొంతమంది ఇట్లా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని రాంగ్ గైడ్ చేస్తూ ఉన్నారు, అంతర్గత విషయాలు బయటకు లీక్ చేస్తూ ఉన్నారు, ఇట్లా కొన్ని విషయాలు చెప్పింది ఆమె. ఇప్పుడు మే 22 తారీఖు నాడు మే 2 తారీఖు నాడు లేఖ రాస్తే 20 రోజుల తర్వాత ఆ లేఖ బయటకు లీక్ అయింది, మీడియాలో మొత్తం రచ్చరచ్చ అయింది. ఆ సందర్భంగా ఆమె కూడా మీడియా ముందరకు వచ్చి ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టింది. అయితే ఈ అన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఆ లేఖ లీక్ అయిన తర్వాత చాలాసార్లు ఆమె ప్రయత్నం చేసిందంట. అంటే అనే విషయాలు ప్రచారం అని వచ్చింది కాబట్టి మనం కూడా అదే మాట్లాడుకుందాం. తండ్రితో కలవడానికి ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ప్రయత్నం చేసిందంట. అయితే ఎప్పుడు కూడా ఆ లేఖ లీక్ అయిన గురించి మాట్లాడే విషయం కాంచెల్లి మొన్నటిదాకా కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిండా అంటే మరి లోపల దాకా పోయింది కదా, తండ్రి దగ్గర దాకా పోయింది కదా, రానియండి అని చెప్పుండొచ్చు. కానీ ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు, ఏ విషయాలు చర్చించలేదు, కనీసం విష్ కూడా చేయలేదు. ఇట్లా దగ్గరికి పోతుంటే ఆగు అని చెప్పేసి ఇటు పార్టీ నాయకులతో కలిసి ఆయన హైదరాబాద్కు వచ్చేసింది విచారణకు హాజరుగానికి. మరి తండ్రితో పాటే ఆయన కాన్వాయిలోనే బయలుదేరిన కవిత హైదరాబాద్ వరకు వచ్చింది కానీ బీఆర్కే భవన్ వరకు రాలేదు. అటు నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోయింది. అంటే దీనికి సంబంధించి మరి ఆమెకు దూరంగా జాగృతి నుంచే తన కార్యకలాపాలు ఉంటాయని ప్రకటించారు కవిత. తన నివాసం పక్కనే జాగృతి ఆఫీస్ను ఓపెన్ చేశారు. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్తో ఆమె దూరంగానే ఉండిపోయారు. అలాగే ఇటీవల కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఇందిరా పార్క్ ఎదుట ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఈ ధర్నాకు గులాబీ నేతలు ఎవరు హాజరు కాలేదు, మొత్తం జాగృతి కార్యకర్తలే. లేఖ లీక్ అయినప్పటి నుంచి ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ వరుస పరిణామాలు కాస్త అధినేత కేసీఆర్కు కోపం తెప్పించాయన్న టాక్ ఉంది. ఆమె వైఖరితో పార్టీకి భారీగానే డ్యామేజ్ జరిగిందన్న చర్చ పార్టీలో కొనసాగింది. అయితే అంతకుముందు కవిత వద్దకు 2-3 దూతలను కేసీఆర్ పంపించారంట. ఓ రాజ్యసభ సభ్యుడితో పాటు మరో కీలక నేతను పంపించారట. ఆమెతో వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా కొంచెం కవితను డిస్టర్బ్ అయినట్టు కొంచెం సెట్ చేయండి, పోయి మాట్లాడరు అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు చెప్పిన కేసీఆర్ పంపించిన 2 పెద్ద మనుషుల మాట కూడా వినలేదట. అయితే అప్పటి వరకు ఆ 2 యువనేత రాజు గురించడానికి మాట్లాడడానికి పెద్ద మనుషులు ఒక ఎంపీ అండ్ ఇంకో పార్టీలో కీలకంగా ఇంకో నేతను కవిత దగ్గర పంపించి మాట్లాడించి కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా కవిత తగ్గేదేలే అన్నట్టుగా బెట్టు చేసిందట. ఆ తర్వాత అప్పటి వరకు కొంచెం కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయి, టర్మ్స్ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె వినలేదని తెలిసినాక ఇక మొత్తం ఆయన కవిత కాల్కు రెస్పాండ్ కాలేదు, మొత్తానికే దూరం పెట్టిన అన్నట్టుగా ఇదైంది. దాంతోపాటే నిన్న జాగృతి జెండా కూడా ఒక్కటి కూడా అక్కడ కనిపించలేదు. నిన్న బీఆర్కే భవన్ దగ్గర మొత్తం బీఆర్ఎస్ జెండాలు, బీఆర్ఎస్ ప్లకార్డులు అవే ఉన్నాయి. కవితకు సంబంధించిన ఏ ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. సో ఇదంతా జరిగితే మరి ఏంది ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా, అందుకే ఆమె అలిగి అక్కడ జాగృతి కార్యకర్తలను కూడా పాల్గొనకుండా ఏమన్నా చెప్పిందా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరిట్లలో కవిత హరీష్ రావు ఈ 4కి సంబంధించి ఏదైతే పార్టీ మీద పెత్తనం చెలాయించాలి, రాబోయే ఎన్నికల్లో వాళ్ళు కీలకంగా ఇది కావాలని చెప్పేసి ఏదైతే వాళ్ళ మధ్యలో అంతర్గత కుమ్లాటలు జరుగుతున్నాయని చెప్పేసి అటు బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలు చేసిందో, ఇటు కవితకు రెస్పాండ్ కాకపోవడం, ఆమెను పక్కన పెట్టడం చూస్తే కూడా మెల్లగా కవితను ట్రాక్ పక్కకి తప్పిస్తున్నారా అనేది కూడా ఒక సందేహం రాకపోదు. మరోవైపు కవిత కూడా ఊకోలేం, ఆమె దూకుడుగానే ముందలకు పోయింది, దూకుడుగానే కార్యక్రమాలు తీసుకుని దూకుడుగానే ప్రకటనలు చేస్తుంది, బీజేపీ మీద ప్రభుత్వం మీద కొంచెం దూకుడుగానే పోతూ ఉంది. మరి ఇదంతా కూడా దేనికి దారితీస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. రైట్, ఇది ఈ వార్తలో చూస్తే. ఇక ఇంకొంచెం డీటెయిల్స్లోకి పోతే